ఏమీ లేదు, ఎక్కడ లేదు, నిద్రపోతున్నారు అది అంటే ఏం లేదు, ఎక్కడ ఒక్క మైనస్ కూడా కనపడదు. ఎత్తికి భూతద్దం పెట్టి ఎత్తికినా కానీ మైనస్ కనపడదు. అంత బాగున్నది బీజంతో పాటు విత్ పాటలు విత్ ఎమోషన్. అలాగే బి 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 అప్పుడెప్పుడు మనకు RRR వచ్చింది, RRR అని. ఇప్పుడు బి 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 బాలయ్య బాబు, బాబీ కొల్లి, బాబీ డియోలు ఈ ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన సినిమా బాక్సులు బద్దలు కొట్టి హ్యాపీగా వెళ్ళిపోతుంది. సంక్రాంతి విన్నరు మొగుడు ఎవడే అంటే ఖచ్చితంగా చెప్పగలను బాలయ్య బాబు అని మాత్రమే చెప్తాను. ఇక పాపతో వచ్చిన సన్నివేశాలు చూస్తే ఖచ్చితంగా ఏడ్చేస్తారు. అలాగే ప్రజ్ఞా జైస్వాల్ గారి క్యారెక్టర్ కొద్దిసేపు ఉన్నా కానీ ఆమె ఏడ్పించేస్తే ఒక సన్నివేశంలో అతను తామని పొడిచే సన్నివేశంలో అంటే ఆడదానికి ఉన్న దమ్మేండు చూపిస్తాను. ఆ కత్తిని పట్టుకుని చైన్ ఆపేసి మస్తు అనిపించేస్తుంది. ఫోటోగ్రఫీ బాగున్నది, విజువల్స్ బాగున్నాయి, అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. దబిడి దిబిడి సాంగ్ చెప్తున్నాగా ట్రోలర్స్కి ఖచ్చితంగా దించాడు, ఎట్లా దించాలో అట్లా దించాడు. ఆ సన్నివేశాలు మనకు డబుల్ టైం ట్యాపింగ్ ఉన్నది, అది కట్ చేశాడు, చాలా బాగా అనిపించింది, మంచి రొమాంటిక్గా ఉంటుంది. పాప క్యారెక్టర్ నిజంగా ఏడ్ చేస్తావు, ఖచ్చితంగా ఏడ్ చేస్తావు. అలాగే 2-3 హీరోయిన్లు ఉన్నా కానీ వాళ్ళకి పెట్టాల్సిన సన్నివేశాలు తక్కువ ఉన్నా ప్రతి హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగా అనిపించేస్తుంది. వాళ్ళని కూడా తీసి పడేశారనే సన్నివేశం ఎక్కడ అనిపించేస్తుంది. నాకేమనిపించలేదు. రొటీన్ స్టోరీ అన్నోడు ఎవరిని వాడిని పట్టుకొని ఆ రొట్టెగాడ ఇంట్లో వాడిని పట్టుకొని తంచోలు పెట్టేసి వాడిని అడుగు. ఖచ్చితంగా రొటీన్ స్టోరీ అంటున్నారు కదా, రొటీన్ స్టోరీ లాగా అనిపించలేదు. మన ఇంట్లో మనం జొన్న రొట్టె తింటే ఎలా ఉంటుంది, ఎంత కిక్ వస్తుంది, చపాతీతో రొట్టె చేసుకుని తింటే ఎలా కిక్ వస్తుంది, ఆ కిక్ వచ్చింది. రొటీన్ స్టోరీ అది ఎవరికి అనిపించిందో వానికే పెట్టు, అయిపోయి ఆ రాటి తీస్తావు ఏం తీస్తావు అడిగేసి. నిజంగా సంక్రాంతి విన్నరు బాలయ్య బాబే, బాక్స్ ఆఫీస్ విన్నర్ కూడా బాలయ్య బాబే. RRB ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ విన్ కొట్టేశారు. ఈ సినిమా కనుక ఇంకా ఇలాగే 10-15 రోజులు ఉంటాయి, ఖచ్చితంగా ఆయన రికార్డులు ఆయన కొట్టేసుకుంటాడు. అఖండ గుర్తొస్తుంది, సరే నరసింహనాయుడు గుర్తొస్తుంది, 10 సినిమాలు బాలయ్య బాబు నరుకుడు కొడుతుంది. ఇంకొక డైలాగ్ ఉన్నది, రాయలసీమ నా అడ్డా అని చెప్పేసి సూపర్. అప్పుడు వచ్చినప్పుడు బీజిఎం అయితే రచ్చ అనమాట. ఇక ఈ డైలాగ్ ఉంటుంది కదా, చదువులో మీరు మాస్టర్ అయితే నేను చంపడం అని చెప్పి ఆ సమయంలో వచ్చే బీజిఎం అయితే నిజంగా తమ్ముడు నీకు దండాలు రా బాబు, నువ్వు లేకపోతే సినిమా లేదు. అలాగే బాబాయ్ యాక్టింగ్, బాలయ్య బాబు గారి యాక్టింగ్ సినిమాకి ప్లస్ పాయింట్, ఖతర్నాక్ అనిపించింది. జై నాగవంశ. అలాగే బాబీ కొల్లి. ఈ సినిమా బాలకృష్ణ కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఇంతవరకు మనం ఎప్పుడు చూడలేము అలాంటి సినిమా. ఇది ఒక మెసేజ్ సినిమా. అంటే మనం నీళ్ళ కోసం మనం ఎంత బాధపడతాం, వాటర్ కోసం ఎంత బాధపడతాం, అలాంటి సినిమా తీసిండు. ముందుగా బాబీ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. ఈ కథ తీసుకున్నందుకు జగత్తుగా హ్యాట్సాప్ చెప్పాలి. బాలకృష్ణ క్యారెక్టర్ తగ్గట్టు అప్పట్లో లెజెండ్, ఒక అఖండ, ఒక సింహ, ఒక సమరసింహ మనం ఎంత ఎంజాయ్ చేస్తామో అలాంటి సీన్స్ మనం ఇలా ఏవి మిస్ కాం, అంత ఎంజాయ్ చేస్తాం. ఇంకోటి ఇలా మెసేజ్ సినిమా కాబట్టి మనకు ఒక చాలా మంచి బ్లెస్డ్ మూవీ అని చెప్పొచ్చు. తమన్ గారు మ్యూజిక్ తీసుకుంటే ఇక్కడ కొత్తగా ఒక డిఫరెంట్గా అప్పట్లో అఖండ ఎంత ఘన విజయం సాధించిందో, అప్పట్లో ఘన విజయం ఎంత సాధించిందో ఇప్పుడు అంతా ఘన విజయం సాధించింది. ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే సినిమాలో మాత్రం ఇది ఒక బెస్ట్ మూవీ. అంటే బాబీ డియోల్ గారు ముందు చెప్పండి, బాబీ డియోల్ గారు ఇలా చాలా కొత్తగా చేసిండు, ఒక డిఫరెంట్గా చేసిరు. ఈ సినిమా చాలా బెస్ట్ మూవీ. ఎందుకంటే ఈ సినిమా చూసిన మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఏడుస్తారు, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు ఏడుస్తారు. ఇది ఒక సంక్రాంతికి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఇదే సినిమా ప్యాన్ ఇండియా తీసుకుంటలే కలెక్షన్లో మాత్రం మూత మోగిపోతుండే. ఇప్పటికైనా ఈ సినిమా మూత మోగిపోతుంది, ఎక్కడ కూడా తగ్గది. బాలయ్య బాబు స్పెషల్ ఏంటంటే ఈ సినిమా వస్తే తెలుస్తుంది. ముందుగా బాబీ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. నేను చెప్తున్న నిజంగా బాబీ సార్, మీరు అన్నారు ఒక మాట మౌనంగా స్టేజ్ మీద ఏమన్నారంటే, మీరు ఎక్కువ మాట్లాడలే స్టేజ్ మీద ఏమన్నారు, సినిమా బ్లాక్ బస్టర్ అయినాక నేను కుదే మాట్లాడతా తొడగొడుతున్నాడు. బాబా నువ్వు ఎక్కడున్నా చూసినా కూడా నీ కోసం, నీ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ కొట్టినందుకు, నువ్వు ఒక మెసేజ్ ఇచ్చినందుకు తొడగొట్టినా. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఇంకా ఇది రెండో సినిమా. అప్పట్లో వాల్తెర వీర హిట్ కొట్టిరు, ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి ఇది హిట్ కొట్టిరు. మూడో సినిమా వచ్చిందో మీరు సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నా. ముందుగా తమన్ గారు ఈ సినిమాకి పెద్ద పిల్లర్ అంటే మీరే. సినిమా బ్లాక్ బస్టర్. బాలయ్య బాబు సూపర్, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. సూపర్.